విమర్శలు చేయొచ్చమ్మా ఎవరైనా. ఇప్పుడు హిందువులైనా క్రిస్టియన్స్ విమర్శించవచ్చు, క్రిస్టియన్స్ అయినా హిందువులను విమర్శించవచ్చు. అది తప్పు కాదు. అది ఆ విమర్శ ఎట్లా ఉండాలి? తోడబుట్టిన చెల్లెల్ని కూడా చాలా విధాలుగా మాట్లాడాడు. మేము అతన్ని ఉండాడంటే ఉండాడు అంతే. ప్రపంచంలో ఎంతమంది జనాలు లేరు, అట్లనే లెక్కేసుకున్నా కానీ నా కొడుకు మేము అని ఫీల్ అవ్వట్లేదు. అదేందో అనుకున్నా కానీ రాను రాను ఆ శివశక్తి దాన్ని తరపున వీడు ఇట్లా తయారైందని తెలిసి నేను అట్లా కాదు నాయన, నువ్వు ఎవరిని తిట్టొద్దు, నీకు నచ్చినంత గురుసుకుంటూ నువ్వు తిట్టొద్దు, వీడియోలు పెట్టొద్దు, భాషలు తిట్టొద్దు అని అంటే వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు బలవంతంగా, అది ఇది దాని మీద నేను. ఇప్పుడు మనకి అంబేద్కర్ మహానుభావుడు గారు ఒక రాజ్యాంగం రాసించారు తెలుసా? ఆ రాజ్యాంగంలో మనం మత ప్రచారం ఏ వ్యక్తి అయినా సరే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు వారు నచ్చిన మతంలోకి వెళ్ళొచ్చు, వారు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. అది నేరం కాదు. ఇప్పుడు విమర్శలు చేయొచ్చమ్మా ఎవరైనా. ఇప్పుడు హిందువులైనా క్రిస్టియన్స్ విమర్శించవచ్చు, క్రిస్టియన్స్ అయినా హిందువులను విమర్శించవచ్చు. అది తప్పు కాదు. అది ఆ విమర్శ ఎట్లా ఉండాలి? మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలి. బూతులు మాట్లాడుతున్నాడు, నన్ను బూతులు మాట్లాడుతున్నాడు. తోడబుట్టిన చెల్లెల్ని కూడా చాలా విధాలుగా మాట్లాడాడు. మేము అతన్ని ఉండాడంటే ఉండాడు అంతే. పార్టీ ఏదో మనిషి ప్రపంచంలో ఎంతమంది జనాలు లేరు, అట్లనే లెక్కేసుకున్నా కానీ నా కొడుకు మేము అని ఫీల్ అవ్వట్లేదు. అసలు ఫీల్ అవ్వట్లేదు. ఇప్పుడు మీకు కూడా చర్చిలు వెళ్ళినా కూడా సూటిపోడి మాటలు ఉంటాయి కదమ్మా మీ అబ్బాయి కూడా? ఉన్నాయి కూడా. నేను అవే అసలు నాకు మనసులో శోభ, నేను ఎవరికి చెప్పుకోలేక మన లోపల క్షోభ అనుభవిస్తాను. ఎలా చనిపోయారమ్మా మీ వారు? ఆయనకు బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్. ఎప్పుడు ఎంతకాలం అయితే చనిపోయి? 2000లో చనిపోయాడు. 2000లో చనిపోయారు. ఈ అబ్బాయి పెద్దోడా? ఈ ప్రవీణ్ పెద్దోడా? పెద్దోడే. పాప మ్యారేజ్ అయిపోయిందమ్మా? అయిపోయింది. పిల్లలా? ఒక బాబు. అంత బాబు. ఇప్పుడు మీరు R&B గెస్ట్ హౌస్ లో ఏంటమ్మా మీరు అటెండర్ పోస్టా? అవును. ఇంకెన్ని సంవత్సరాలు ఉంది మీకు? ఇంకా 6 ఏళ్ళు ఉంది. అంటే మీ వారి జాబ్ అమ్మా? అవును. మీ జాబ్ కాదమ్మా, మీ జాబ్ రావటానికి కూడా కారణం ఇక్కడ మన లోకల్ ఉన్నటువంటి క్రైస్తవులు తెలుసా? నాకు మాట్లాడి చేత కట్లేదు. కొంచెం మా సార్ ఉన్నట్టు మాట్లాడు.